రుద్రంగి గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అవసరాల కోసం గతంలో 1999 సంవత్సరంలో మండల తహసీల్దార్ మరియు గ్రామ పాలకవర్గం పంచనామా జరిపి ఇచ్చిన స్థలం సర్వే నెంబర్ 428/2/3/4 గల మొత్తం ఎకరం 32 గుంటల భూమిని అప్పటి గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు అట్టి స్థలంలో ప్రైవేటు వ్యక్తులు దర్జాగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆగిపోయిన అక్రమ కట్టడం ఇప్పుడు ఎవరి అండదండలతో నిర్మిస్తున్నారో గ్రామ ప్రజలకు చెప్పాలని అధికారులను కోరారు. ఇక భూ సర్వే పేరుతో రైతుల భూమిని తీసుకోవడం మానేసి గ్రామం నడిబొడ్డున కబ్జాకు గురైన స్థలాన్ని కాపాడుకోవాలని కోరారు. ప్రభుత్వ భూములను రక్షించుకుంటేనే గ్రామ అభివృద్ధి ముందుకు వెళ్తుందని, అందుకే అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించామని అన్నారు. ఇప్పటికైనా అక్రమ కట్టడాలు భూ కబ్జాలు చేస్తున్న వారిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేను అధికారులను కోరారు. వ్యతిరేకంగా కాదు, వ్యక్తిగతంగా వ్యతిరేకంగా కాదు, నాయకులను బదనాం చేయడానికి కూడా కాదు. అక్రమ ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు వెంటనే ఇదే మీరు ఏడీసీసీ బ్యాంకు ఏదైతే నిర్మించారో అక్కడ 9 గుంటల భూమి మొత్తం కూడా ఎకరం 32 గుంటల జాగాను మరి గ్రామ పంచాయతీ అవసరాల కొరకు అప్పుడు నామినల్ రుసుము చెల్లించి మరి అప్పుడు గ్రామ పంచాయతీ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి కొంతమంది పక్కపంటి ఏదైతే ఇక్కడ ఉన్న గోటికారి హీరోజ్ అనేటువంటి వ్యక్తి ఇవాళ దొంగ పత్రాలు తన పాత ఇల్లును విరాసతుగా పట్ట చేసుకున్నటువంటి క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ జాగాను కూడా కలుపుకొని ఇవాళ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని గ్రామంలో ఉన్నటువంటి ఇతరులకు విక్రయించడం జరిగింది సెల్ డీడ్ ద్వారా. అదేవిధంగా ఏడీసీసీ బ్యాంక్ కాడ ఉన్నటువంటి తన పక్కపడి ఉన్నటువంటి బిల్డింగ్ను కూడా మరి తన తల్లిగారి యొక్క పేరు మీద ఉన్నటువంటి 2004లో మరి మా తల్లిగారికి ప్రొసీడింగ్ వచ్చింది. దాని ద్వారా నేను దీన్ని విరసాతుగా పొందినని చెప్పని ఇవాళ పత్రాలు చూపించడం జరుగుతుంది. కానీ 2004లో అతనికి ప్రొసీడింగ్ కాపీ ఇస్తే మరి 1999లో అంటే ఆయనకి ఇవ్వకన్నా 5 సంవత్సరాల ముందే మరి గ్రామ పంచాయతీకి కేటాయించడం జరిగింది. మరి వీటిపైన గతంలో మరి గ్రామ వాస్తవులైన బిట్ట నరసి గారు హైకోర్టులో రిట్ పిల్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన స్పష్టమైనటువంటి రిపోర్టు ఆర్డర్ కాపీ కూడా సంబంధిత ఎంఆర్ఓ గారు కానీ కార్యదర్శి గారు కానీ ఇవ్వడం జరిగింది. అయినా కానీ కూడా మరి వీటన్నిటి హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇవాళ పక్కన పెట్టి ఇవాళ ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మన రుద్రంగి గ్రామ వాస్తవులైనటువంటి ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఇక్కడ నిర్మాణ పనులు స్టార్ట్ చేసిర్రు. తద్వారా కోర్టు ద్వారా మళ్ళీ దాన్ని ఆపుదల చేయడం జరిగింది. మళ్ళా గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి రుద్రంగి మండల కేంద్రంలోని ఇక్కడ రుద్రంగి బస్టాండు ఆవరణంలోని గ్రామ పంచాయతీ 428 భూమి అక్రమ నిర్మాణానికి గురవుతుంది. దీనికి ఉన్నటువంటి అధికారులు దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఈ అక్రమ నిర్మాణాలు ఇంతకుముందు గతంలో కూడా ఈ యొక్క బస్టాండ్లో ఉన్నటువంటి జాగ విషయంలో కూడా అప్పుడు కూడా జరిగింది అక్రమ నిర్మాణాలు. దాన్ని వెంటనే గ్రామస్తులు అందరం కలిపి ఒక ఉద్యమంగా ఏర్పడి ఈరోజు ఆ ఉన్న భూమిని మాకున్నటువంటి మార్కెట్కు సంబంధించిన భూమిని మేము కాపాడుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ అర్ధ భవనాలనే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, అర్ధ భవనాలనే పోలీస్ కార్యాలయం ఉంది. అయినా కానీ ఇప్పటికీ ఇటువంటి స్థలాలను గుర్తించట్లేదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఆస్తులను ఆక్రమించుకున్న వాళ్ళని పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. మరి మీరు ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా నేను అడగాలనుకుంటున్నాను. మీ ప్రోత్సాహం లేదే, ప్రభుత్వ ప్రోత్సాహం లేదే ఎవ్వరైనా సరే గ్రామ పంచాయతీ భూమిని ఆక్రమించే సాహసం చేయరని ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. అమ్మిన వాళ్ళు ఎవరు, ఏ రకంగా అమ్మారు, ఏ రకంగా కొన్నారన్న విషయాన్ని ఖచ్చితంగా అధికారులు కూడా, ఎందుకంటే ఈ ఆక్రమించుకున్న ఈ పోసమ్మ తల్లికి అంత 10 అడుగుల దూరంలో కూడా లేదు గవర్నమెంట్ కార్యాలయాలు. మరి వీళ్ళు చూడట్లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ మీద గురుతర బాధ్యత ఉన్నది. అధికారులు మీరు చూడకుంటే ప్రజలను ఎవరు చూసుకుంటారని ఈ సందర్భం అడుగుతున్నారు. ఇకనైనా దీని మీద సమగ్ర సర్వే చేసి ఖచ్చితంగా
ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసినప్పుడు స్పందించిన మీరు మరి వేరే ప్రభుత్వ భూములు కానీ అసైన్మెంట్స్ కానీ పట్టా ల్యాండ్స్ కానీ సాగు చేసుకున్నటువంటి ప్రజల భూములు లాక్కోవడానికి మీకు ఏ విధమైన హక్కు ఉంటుందని ఈ విధంగా స్పందిస్తున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ భూమి నిర్ధారించిన తర్వాత అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఈ నిర్మాణాలను తొలగించండి, లేకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ భూమిని. గౌరవ ఎమ్మెల్యే గారు దయచేసి ఇలాంటి భూముల మీద దృష్టి పెట్టి అన్యాక్రాంతం కాకుండా చూస్తారని చెప్పేసి మీ మీద మాకు నమ్మకం ఉంది. మేము వ్యక్తిగతంగా ఎవరిని నిందించడానికి రాలేదు. ప్రభుత్వ భూములు కాపాడడం మా బాధ్యత. ప్రతిపక్షం తరపున మేము నిలబడి ప్రజల పక్షాన నిలబడి చెప్పే బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము అఖిల పక్షం తరపున మేము మాట్లాడదలుచుకున్నాం. దయచేసి అన్యాక్రాంతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారుల పైన ఉంది, గౌరవ ఎమ్మెల్యే గారి పైన ఉంది. ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు చూడకుండానే వదిలేస్తూ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా మేము అఖిలపక్ష ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం. దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు మీ సొంత గ్రామం అని చెప్పుకుంటున్నటువంటి మీ సొంత గ్రామంలోనే మీ అనుచరులే అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్టు గ్రామ ప్రజలు బోర్మని విలపిస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. కలెక్టర్కు లెటర్ రాయడం జరిగింది, మీకు కూడా లెటర్ రాయడం జరిగింది. డిపిఓ వారికి అందరికీ లెటర్ల ద్వారా తెలియజేసినప్పటికీ కూడా ఎంపీడీ కావచ్చు, కార్యదర్శి కావచ్చు, ఎవరు కూడా వీటిని పెడచెవిన పెడుతూ వాళ్లకు ప్రోత్సహిస్తున్నట్టుగా మాకు అనిపిస్తున్నది. ప్రజలు కూడా అదే అనుమానంలో ఉన్నారు. దయచేసి మీ ఆధ్వర్యంలో ప్రజలను ప్రభుత్వ ఆసుపత్రులకు జాగా తీసుకొని దీన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ఆఫీసులకు దాన్ని కేటాయించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రజలు మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని సహించరు. ఎందుకంటే పేద ప్రజలు ఎక్కడో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ 20 గుంటలో 30 గుంటలో ఉంటే ఆఫీసుల కోసం అని వాళ్ళని సర్వే చేస్తుంటే వాళ్ళు బాధపడుతున్నారు. మరి రుద్రంగి మెయిన్ సెంటర్లో ఎందుకు మీరు చర్యలు తీసుకుంటలేరు? దయచేసి వీటన్నింటినీ గమనించి ఇటువంటి అన్యాయగ్రంథమైనటువంటి కట్టడ నిర్మాణాలను కానీ అక్రమణకు గురైనటువంటి స్థలాలను గ్రామ పంచాయతీకి చెందే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులకు